ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో రాజశేఖరులు బ్రదర్ చేరెడ్డి దేవుని గారు వర్తమానం అందించెదరు. వారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో ఈ ఉజ్జీవ సభలకు వచ్చిన మీ అందరికీ నా తరపున, హోలీ మినిస్ట్రీ సేవన ప్రార్థనా బృందం తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 46వ వచనం చదువుకుందాం. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రభు ఈ రాత్రి మనందరితో మాట్లాడినట్లుగా ప్రభువా నీ స్వరమును వినిపించమని ఆయన పాదాలు పట్టుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా నీకు స్తోత్రం. ఈ దినం కూడా సజీవులుగా ఉన్నాము అంటే అది కేవలం మీ ఉచితమైన కృపనైనా. మాలో ఏ మంచి లేకపోయినప్పటికీ మీ ప్రేమను, మీ కృపను మా పక్షంగా ఇంకా చూపిస్తున్నందుకే మీకు స్తోత్రులు చెల్లించుకుంటున్నాను. ఈ శ్రేష్టమైన స్థలంలో నిలబొట్టుకుని నా పాత్రున్నయ్యా, మీ కృప కలిగిన హస్తముల దగ్గర సాగిలి పడుతున్నానయ్యా. జ్ఞాపకం చేసుకో. భారతదేశానికి మొట్టమొదటి తోమని మీరు పంపించినారు. అనేక వేల సంవత్సరాలు అయిపోయింది, కానీ మా భారతదేశంలో 100కి 2 లేక 3 మాత్రమే క్రైస్తవులు ఉన్నారయ్యా. ఇంకా 100కి 90 మంది కంటే ఎక్కువ మంది క్రీస్తు నెరవని వారుగా ఉన్నారయ్యా. ప్రభు, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోనండి. దేవ, మా దేశం ఇలాగెందుకున్నదో మేము పరీక్షించుకుని రోధించడానికి కావలసిన కృపను దానియేలు దగ్గర రాజు సాష్టాంగపడి నమస్కారం చేశాడు. ప్రభు దేవ, ఒక రాజు సైతం ఒక విశ్వాస ఎదుట సాగిలపడగలిగితే మా అధికారులు మీ కొరకు సంపాదించలేకపోయినా ఉన్నాయి. మా ప్రజలు మీ వైపుకి ఇంకా ఆకర్షించబడలేదు. ప్రభు, ఇందుకు దోషం నాదే అని నీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నాను. 102 కోట్ల మంది కంటే ఎక్కువ మంది ఉన్న మా జాతీయులు ప్రభు, 7 లక్షల కంటే ఎక్కువ ఉన్న మా భారతదేశపు గ్రామాలు మీ సొంతం చేయబడాలని ప్రార్థిస్తున్నారయ్యా. 33 కోట్ల దేవతల్ని ఆరాధిస్తున్నారయ్యా. మా భారతదేశ ప్రజలు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారయ్యా. నీ ప్రజలు మీరు కనికరించండి ఆయన. ఈ రాత్రి సభల్లో దానియేలు లాంటి వారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నారయ్యా. నన్ను ఒక దానియేలు వలె చేయమని ప్రార్థిస్తున్నాను బాబు. ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని, మా కన్నులు మీరు తెరవమని, వాక్యం దారుణంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి అంధకార శక్తుల క్రియలను నజరేయుడైన యేసు నామములో బంధించి ఆజ్ఞాపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. ఈ రాత్రి ప్రభు దానియేలు ద్వారా మనందరితో మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నారు. మొట్టమొదట భారతదేశంలో తోమా అనే యేసు ప్రభు శిష్యుడి ద్వారా సువార్త వచ్చినట్టుగా మనకు చరిత్ర ఆధారం ఉంది. కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది సువార్త వచ్చి భారతదేశానికి. కానీ ఇప్పటికీ 100కి 2 లేక 3 మాత్రమే క్రైస్తవులుగా ఉన్నారని అంచనా. సంవత్సరాల తరబడిగా దేవుని సేవ జరుగుతున్నట్టుగానుంది. సభలు జరుగుతున్నాయి, సంఘాలు కట్టబడుతున్నట్టుగా కనబడుతున్నాయి, సేవకులు లెగుస్తున్నట్టుగా ఉన్నారు. కానీ ఎంతమంది కన్వర్షన్ అయ్యారు, మార్పిడి చెందారని చూస్తే చాలా తక్కువ మాత్రమే. దేవుడు నాకు ఇచ్చిన భారం ఏంటంటే, ఎందుకు ఇటు రీతిగా జరుగుతుంది? సమరయ స్త్రీ ప్రభు దగ్గర తన పాపాన్ని ఒప్పుకుంది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆమె పాపాన్ని ఒప్పుకున్న తర్వాత తన గ్రామానికి వెళ్లి అనేకులను ప్రభు కొరకు సంపాదించింది. ఒక సమరయ స్త్రీ గ్రామంలోని అనేకుల్ని కొద్ది సమయంలో ప్రభు కొరకు సంపాదించగలిగితే, నిజంగా మనందరం అలాగా పనిచేస్తే మన దేశం ఇలాగుండేదా? ఎటు పరిస్థితుల్లో కాదు ప్రియులారా. ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, నా మటుకు నేను అలా పని చేయలేదని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుంటున్నాను. అయితే ఇక్కడ దానియేలు విషయానికి వస్తే, దానియేలు దగ్గర సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడంట నెబుకద్నెజరు అనే రాజు. దానియేలు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, ఆ దేశంలో పెద్దగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి కూడా కాదు. అయితే దానియేలు దగ్గర
సాష్టాంగపడి నమస్కారం చేశారంట రాజు. అంటే రాజే సాష్టాంగపడి నమస్కారం చేసినప్పుడు రాజ్యంలో ఉన్న వాళ్ళు సాష్టాంగపడి నమస్కారం చేయకుండా ఉంటారా? లేదు, ఖచ్చితంగా ప్రజలు దానియేలు ఆరాధిస్తున్న దేవుళ్ళటువంటి శక్తిని గ్రహించే ఉంటారు పిల్లలు. ఆ రాజు అంటాడు, దానియేలు ఆరాధించే దేవుడే నిజమైనటువంటి దేవుడని. ఒక రాజు దానియేలు ఆరాధించే దేవుళ్ళు ఉన్నటువంటి ప్రత్యేకతను గుర్తించాడు. అంటే దానియేలు దేవుని కొరకు బ్రతికాడు. తాను ఆరాధిస్తున్న దేవుని గురించి ఆ రాజుకి చాటగలిగినాడు. మరి దానియేలు రాజుని రాజ్యాన్ని కదిలిస్తే మనం ఎందుకు మన భారతదేశంలో ఇంకా ఇటువంటి ఉద్యమాన్ని చూడలేకపోయాం? ఈ రాత్రి దేవుని యొక్క వాక్యంలో దానియేలు ఆ దేశంలో, ఆ బబులోని మహాసామ్రాజ్యంలో ఎలాగ బ్రతికాడో పరిశీలన చేసుకుందాం. ఆ దానియేలు బ్రతికినట్టుగా మనం కూడా బ్రతకడానికి ఇష్టపడదాం. అప్పుడే మన ప్రధానమంత్రులు, రాష్ట్రపతులతో సైతం యేసుప్రభు పాదాల దగ్గరకు వస్తారు. అప్పుడు మాత్రమే మన దేశం క్షేమంగా ఉండగలదనేటువంటి విషయం మర్చిపోవద్దు. ఈ చిన్నవారిలో ఒక్కడు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు పిల్లరా. ప్రతి ఒక్క ఆత్మరక్షణ పొందటం అనేది అది దేవుని యొక్క సంకల్పమైనది. నీ కొరకు నా కొరకు ఆయన ఎలాగ రక్తం కార్చినాడో భారతదేశపు అధికారులు, ప్రధానుల కొరకు కూడా రక్తాన్ని ఆయన కార్చాడు అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. దానియేలు ఇటువంటి జీవితం ఎలాగ జీవించగలిగాడు ఆ దేశంలో? రాజీ పడని క్రైస్తవ్యాన్ని ఆ దేశంలో ఎలా చూపించగలిగాడు? ఒక్కసారి వాక్య వెలుగులో మనం పరిశీలన చేసుకుంటే దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుకుందాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానం చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఇక్కడ చూసారా ప్రియులారా, దానియేలు అపవిత్రపరచబడకుండా ఉండాలని రాజులు తినే భోజనం పానం నాకు అక్కర్లేదని చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యంలో 4వ వచనంలో ఒక మాట ఉంటుంది, లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజునగర్ నందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పము. కల్దీయులు భాష విద్య నేర్పేటువంటి ఒక గొప్ప ట్రైనింగ్ సెంటర్లో దానియేలు జాయిన్ అయ్యాడు. అయితే ఆ రాజు తినే భోజనం పానం తాను తినకూడదని ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు. ఒక విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఎందుకు ఈ తీర్మానం తీసుకున్నాడంటే అపవిత్రుడు అయిపోతానని. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, దానియేలుకి రాజులు తినే భోజనం పానం తినొద్దని దేవుడు చెప్పలే. అంటే తన ఆత్మీయ జీవితాన్ని బట్టి తన ఆత్మీయ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో పెంపొందించుకోవాలనేటువంటి నిజమైన దృక్పథం దానియేలుకు ఉంది. దానియేలుకి శరీర సంబంధమైన ఆలోచనలు అక్కడ కనబట్టలేదు, కానీ తన ఆత్మీయతని ఎలాగ కాపాడుకోవాలనేటువంటి ఒక లోతైనటువంటి ఆశ. నిజంగా కొన్ని కోట్లు పోయినా మనం తిరిగి సంపాదించుకుంటామేమో, కానీ ఆత్మీయతను పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోలేం ప్రియులారా. మీకు తెలుసో లేదో మీకు ఈ విషయం, నీ ఆత్మీయ జీవితాన్ని ఎలాగ ఎంత భద్రంగా కాపాడుకుంటున్నావు? దానియేలు తన ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని, స్పిరిచువల్ లైఫ్ ని ఎంత భద్రంగా కాపాడుకున్నాడు. నువ్వు కూడా అలా కాపాడుకున్నావా? కాపాడుకోలేకపోతున్నావండి. అందుకే నువ్వు చల్లారిపోతున్నావు, అందుకే మండలేకపోతున్నావు. ఈ దేశంలో దేవుడు గొప్ప ఉద్దేశంతో నేను సంకల్పించాడు, కానీ ఆ ఉద్దేశాన్ని నువ్వు ఉన్న స్థలంలో నెరవేర్చలేకపోతున్నావు. దేవుడు నిన్ను నమ్మాడండి, నమ్మి పని అప్పగించాడు. నువ్వు కుటుంబంలో నువ్వు ఒక్కదానివే మారు మనసు పొందావా? దేవునికి స్తోత్రం. అమ్మా, ఇంకెవరు మారు మనసు పొందలేదా? నీవు ఉన్న స్థలంలో దేవుని చూపెట్టాలమ్మా. తమ్ముడు, నీవు ఉన్న స్థలంలో దేవుని రాజ్యాన్ని కట్టబడాలి. దానియేలుకి ఆ భారం ఉందండి. ఆ దేశంలో దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన ధ్రువతారగా బ్రతకాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు దానియేలు. ఉద్దేశించాడంట, అదేంటంటే అపవిత్రుడు కాకున్నట్లు ఈ భోజనం నేను తినకూడదని. దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకున్నాడండి. ఆ నిర్ణయం విషయంలో దానియేలు రాజీ పడలా. దానియేలు నిర్ణయం ఎంత బలంగా ఉందో చూడండి. అందుకే అతని ఆత్మీయ జీవితం కూడా బలంగా ఉంది. నీ నిర్ణయం ఎంత బలంగా ఉంటుందో నీ జీవితం కూడా అంత బలంగా ఉంటుంది. నీ నిర్ణయాలు ఎంత బలహీనంగా ఉంటాయో నీ ఆత్మ సంబంధమైన జీవితం కూడా అంత బలహీనంగా ఉంటుంది. ఈ రాత్రి ప్రభు కొరకు ఒక తీర్మానం తీసుకోవాలి. నువ్వు, ప్రభువా, అపవిత్రపరచబడేది, నన్ను అపవిత్రపరిచేది ఏదైనా ఉంటే దాన్ని తొలగించుకుంటాను.
యూదా కూడా యేసు ప్రభుని వెంబడించాడు గాని యేసు ప్రభు నుంచి తను దూరం చేసింది డబ్బేనండి. దాన్ని దూరం చేసుకోలేకపోయాడు. సంసోనుకు కూడా అభిషేకం ఉంది, ప్రణాళికలు ఉన్నాడే గాని దెలీలా అతన్ని దేవుని నుంచి దూరం చేసింది, తొలగించుకోలేకపోయాడు. ఆదాము దేవుని తోటలో ఉన్నాడే కానీ పండుని తొలగించుకోలేకపోయాడు. తినకూడదు వద్దన్న దాన్ని తిన్నాడు. అదే అతని జీవితాన్ని పతనావస్థ తీసుకుని వెళ్ళింది. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, దేవుని నుంచి నేను ఏది దూరం చేస్తుంది దాన్ని రాత్రి తొలగించి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తొలగించమన్నాడు ప్రభు. ఏది నిన్ను ప్రభు నుంచి దూరం చేస్తుందో పరీక్ష చేసుకో ఒకసారి. ఒకవేళ ప్రభు నుంచి నిన్ను దూరం చేసేది ఏదైనా దాని విషయంలో నువ్వు నిర్ణయం తీసుకోలేకపోతే అదే రేపు నేను సమాధి చేస్తుంది, నీ దర్శనాన్ని పాడు చేస్తుంది, నీ లక్ష్యాన్ని పాడు చేస్తుంది. దేనితో పోల్చలేని నీ ఆత్మీయ జీవితాన్ని భ్రష్టమైపోయేటట్టు చేస్తుంది. ఈ విషయం మర్చిపోద్దు తమ్ముడు చెల్లి. రాత్రి ఆత్మ సంబంధమైన విషయాల్లో రాజీ పడద్దు. ఒకవేళ రాజీ పడితే నీతి కిరీటాన్ని పోగొట్టుకుంటావు. రాజీ పడితే రాజులకు స్వార్థం దించే భాగ్యాన్ని పోగొట్టుకుంటావు. రాజీ పడితే మూడవ అధికారిగా ఉండే స్థానాన్ని పోగొట్టుకుంటావు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నా నామం పేరిట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా నేను మర్చిపోటు కన్యాస్తును కానని. ఆయన గిన్నెడు వేణీళ్ళు అని చెప్పలేదండి, గిన్నెడు చన్నీళ్ళు అని చెప్పాడు. చన్నీళ్ళు ఇస్తేనే మర్చిపోనుడా, జీవితం ఇస్తే మర్చిపోతాడా? ఎప్పటికి కాదండి, ఎప్పటికి కాదు. తమ్ముడు, నీవు చేసే ప్రతి పనిని ఆయన చూస్తున్నాడు. క్రీస్తు యేసులో నీ ప్రయాస ఏది వ్యర్థం కాదని కొరింథీ సంఘానికి పౌలు చెప్తున్నాడు. ఎప్పటికీ నీ ఆసక్తిలో ఉండమని చెప్తున్నాడు పౌలు. నిజంగా ప్రభు కొరకు నువ్వు దానియేలు వలె ఇటువంటి నిర్ణయం తీసుకున్నావా? ప్రభువా, నీ నుంచి నన్ను ఏ దూరం చేస్తుందో దాన్ని తొలగించుకోలేకపోయాను, ఈ రాత్రి తొలగించుకుంటాన్ని ఒక మంచి తీర్మానంలోకి నువ్వు రావాలని నేను ప్రభు పేట ఆశపడుతున్నా. బతిమిలాడాడంట, అక్కడ రాయబడింది దానియేలు తొలగించుకోవడానికి, వాటి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు మాంసాహారి కాదండి, శాకాహారి. అంటే కొంతమంది చెప్తారు, ఆ ముక్క వాసన తగిలితే నాకు ముద్ద నోట్లోకి వెళ్తుందని. దేవుని పిల్లలంగా మనం అలాగ చెప్పడానికి వీల్లేదు. పిల్లరా, మనం భోజన ప్రియులంగా ఉండకూడదు, ఆత్మను సంపాదించి ప్రియులంగా మార్చబడాలి. దానియేలు అలాగ జీవించాడు ఆ దేశంలో. అందుకే దేవుని కొరకు గొప్ప సాక్షిగా దేశంలో నిలబడ్డాడు. ఇంకొక మాటను అదే విషయంలో మనం చూస్తే ఒక మాట చెప్తాడు దానియేలు, అయ్యా రాజులు తినే భోజనం నాకు అక్కర్లేదు అన్నాడు. అసలు దానియేలుకి రాజుకి ఏమి సంబంధం ఉందని రాజు గురించి ప్రస్తావిస్తున్నాడు దానియేలు. దానియేలుకు ఒక విశ్వాసం ఉంది, నేను రాజును జయించాలి. తను నోరు తెరిస్తే రాజు గురించి మాట్లాడేవాడు దానియేలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నీవెలా ఉన్నావు నీ ఆత్మీయ జీవితంలో? ఏది నీ లక్ష్యం, ఏది నీ గురి, ఏది నీ దర్శనం? నువ్వు నిజంగా నీ దర్శనానుసారంగా నువ్వు జీవిస్తే ఈ దేశంలో ఏది కూడా నిన్ను జయించలేదు. ఒక గొప్ప విజయ పదంలో ప్రభుని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సభలో 2వ రోజు ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దానియేలు జీవితంలో ఒక గొప్ప దర్శనం ఉంది, రాజును జయించాలని. అందుకే రాజు తినే భోజనం నాకు వద్దన్నాడు గాని ధనవంతులు తినే భోజనం నాకు అక్కర్లేదు అని చెప్పలా. లేకపోతే ఫలానా అధికారులు తినే భోజనం నాకు వద్దని చెప్పలా. ఆ రాజు తినే భోజనం నాకు అక్కర్లేదు. నువ్వేం మాట్లాడుతున్నావో ప్రభు చూస్తున్నాడండి. మనం మాట్లాడే ప్రతి మాటకు రేపు దేవుని దగ్గర లెక్క చెప్పాలంట. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, ప్రతి మాటకు మనం రేపు తీర్పులో నిలబడాలి. ఈ మాట చెబుతుంటే నా మటుకు నాకు భయం, వణుకు కలుగుతుందండి. ప్రియులారా, ప్రభు దగ్గర ఈ రాత్రి మన లోపాన్ని తొలగించుకున్నాం. ఎక్కడ తప్పిపోయామో దాన్ని దేవుని దగ్గర దిద్దుకుందాం. అదే మన జీవితానికి నిజమైనటువంటి ఆశీర్వాదం. దేవుని మాటకు ఎప్పుడైతే మనం లోబడతామో, ఇది మన జీవితాన్ని గురించి ప్రభు ఉద్దేశించి ఈ రాత్రి మాట్లాడాడని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు మన జీవితం ధన్యకరంగా మారిపోద్ది. ఈ రాత్రి దానియేలు రాజు తినే భోజనం వద్దన్నాడు. తన నోటి మాటలు రాజు గురించి తెలియపరుస్తున్నాయి. రాజుతో పోటీ పడుతున్నాడు తాను. అంటే తన దృష్టి శ్రేష్టమైన వాటిని జయించాలని ఆశ ఉంది కానీ తుచ్చలమైన వాటి మీద తనకు ఆశ లేదు. మన విశ్వాసం ఎలాగుంది? అయోధ్యలో మందిరం కట్టాలనే దర్శనం ఉందా మనకి?
వారణాసిలో దేవుని ఆలయం కట్టాలని దర్శనం ఉందా? పూరిలో జగన్నాథుని ఆలయం దగ్గర ఒక క్రీస్తు మందిరం కట్టాలని ఆశ ఉందా? గ్రాండ్ స్టేన్స్ చనిపోయిన స్థలంలో మరలా తిరిగి భారతదేశపు నిజమైన క్రైస్తవులంగా పనిచేయాలనే విజన్ ఉందా మనకి? ఎందుకు మనం పుట్టపర్తిలో కట్టలేం ఆలయం? ఎందుకంటే పక్కనున్న గ్రామాల్లో కట్టి ఎన్నో గ్రామాలు కట్టాం, మందిరాలు కట్టామని మనం చెప్పుకుంటూ ఉంటాం. మన దర్శనం భారతదేశ విగ్రహారాధన కేంద్రాల్లో ప్రభువుని ఆరాధించే మందిరాలు కట్టాలని పనిచేయాలి మనం. అందుకే ఇంగ్లీష్ బైబిల్లో ఒక చక్కని మాట ఉంటుంది, వేర్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్ అని. దర్శనం లేకపోతే ప్రజలు నశించిపోతారు. దానియేలుకి రాజుల గురించి దర్శనం ఉంది, అందుకే రాజును పట్టుకోగలిగాడు. నీకు దేని గురించి దర్శనం ఉంది? ఒక్కడే కదండి దానియేలు. ఎంతమంది ఉన్నారు దానియేలుకి ఆ దేశంలో? ఒక్క దానియేలు నువ్వు ఎందుకు కాకూడదు నువ్వు ఉన్న పట్టణంలో? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ భారతదేశంలో ఈ దానియేలు నీవే అయితే నీ ఒక్కడిని బట్టి 102 కోట్ల మంది భారతీయులను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు తెలుసా ఈ విషయం? దేవుడు అలాగే వాడుకోవడానికి సంకల్పిస్తున్నాడన్న విషయం నీకు తెలుసా? దేవుడు అలాగే నేను ఎంచుకున్నాడు, అదే ఉద్దేశంతో దేవుడిని ఏర్పాటు చేసుకున్న విషయం నీకు తెలుసా? తెలిస్తే రాత్రి లేచి నిలబడు, దానియేలు వల్ల నేను బ్రతుకుతాను ప్రభా, నాకు సహాయం చేయమని ఆయన పాదాలు పట్టుకుని గోసాడు. నేను విడిచిపెట్టండి, అడుగు ప్రతి వానికి నిశ్చయముగా ఇస్తానని చెప్పాడండి ఆయన. అది నువ్వు అడిగితే ఈ రాత్రి అట్రీతిగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దానియేలు దర్శనం రాజు, దానియేలు విశ్వాసం రాజుని జయించాలి. మరి నీకే విశ్వాసం ఉంది? అసలు నీ విశ్వాసం ఏ పరిధిలో ఉంది, ఏ మెట్లో ఉంది? ఆ పాస్టర్ గారు ఒక చిలకను పెంచుకున్నాడంట. పాస్టర్ గారు ఎప్పుడు వర్షిప్ చేస్తుండేవాడు, హల్లెలూయా స్తోత్రం ఆమెన్ అంటూ ఉండేవాడంట. ఒక ముసలమ్మ కూడా ఒక చిలకను పెంచుకుంటుందంట. కొంతమంది ముసలాళ్ళు నాకెళ్ళి చూస్తున్నారు చిలకను పెంచుకుంటున్నట్టుగా. మీలాంటి ముసలం కాదు, ఇంకొక ముసలమ్మ. ఆ ముసలమ్మ వాక్యం వినే ముసలమ్మ కాదు. ఆ ముసలమ్మ ఏమంటుందంటే, ఎప్పుడు చచ్చిపోతానేమోనయ్యా, ఈ కాళ్ళు నొప్పులు ఎప్పుడు తగ్గుతాయో ఏమోనయ్యా అని ఎప్పుడు అంటుండేదంట. మరణాన్ని గురించి, వ్యర్థమైన వాటి గురించి మాట్లాడుతుండేది ఆ ముసలమ్మ. పాస్టర్ గారు 3 రోజులు మీటింగ్లకు వెళ్తా ఆ చిలకని ముసలమ్మ దగ్గర వదిలిపెట్టాడంట. అమ్మా, నేను వచ్చే వరకు ఈ చిలకను కొంచెం జాగ్రత్తగా చూస్తుండు అని వదిలిపెట్టి వెళ్ళాడు. ఈ 2 చిలకలు స్నేహం చేసిన ఈ 3 రోజుల్లో ముసలమ్మను మర్చిపోయింది ముసలమ్మ చిలక. ఈ ముసలమ్మ చిలక అంటుందంట, ఎప్పుడు చస్తానో ఏమో, ఈ కాళ్ళు నొప్పులు ఎప్పుడు తగ్గుతాయేమో అంటుందంట. పాస్టర్ గారి చిలక ఏమంటుందంటే, ఆమేన్ హల్లెలూయా అంటుందంట. పాస్టర్ గారు 3 రోజులు మీటింగ్లు ముగించుకొని వచ్చేసరికి ముసలమ్మ చచ్చిపోయింది. కారణం ఏంటంటే, ఈ చిలకేమో ఎప్పుడు చస్తానేమో అంటుంది, పాస్టర్ గారి చిలకేమో ఆమెన్ హల్లెలూయా అంటుంది. ఆమెన్ అంటే అవును కాక అని అర్థం కదా పిల్లరా. చనిపోయింది. నువ్వేం మాట్లాడుతున్నావు? దాన్ని రేపు నువ్వు చూస్తావు. న్యాయాధిపతుడు గ్రంథంలో సంసోన్ని దెలీలా అడుగుతుంది, నీ బలం ఎందులో ఉందయ్యా అంటే సంసోన్ అంటాడు, 7 నిర్వంజి సువ్వలతో నన్ను బంధిస్తే సామాన్య మనుషుల్లో ఒకనివెల అయిపోతానని చెప్తాడు సంసోను. అంటే నిజంగా తన బలం 7 నిర్వంజి సువ్వలతో బంధిస్తే అయిపోదు. తన వెంట్రుకలు తొలగిస్తేనే కానీ తన బలం తగ్గిపోదు. అయితే అబద్ధం చెప్పాడు, సామాన్య మనుషుల్లో ఒకనివెల అయిపోతానని చెప్పాడు. దేవుడు కూడా ఆమెన్ అన్నాడు. నీవు బ్రతుకు కూడా నేనేం నిలబడతానులే, నేను కూడా విశ్వాసి నేను అంటావా అని అనుకుంటా ఉంటే దేవుడు ఏమంటాడంటే ఆమెన్ అంటాడు. నీ బ్రతుకులు విశ్వాసిగా కొనసాగలేవు, దేవుని కొరకు జీవించలేవు. నువ్వేం చెప్పాలంటే ఇప్పుడు నేను ప్రభు కొరకు జీవిస్తాను, నా దేశాన్ని యేసు కొరకు సంపాదిస్తాను, ఆత్మను సంపాదించేటువంటి ఒక ధృవతారణ అవుతాను నేను. చెప్తాను ఆ మాటలు. నీ విశ్వాసపు ఊటలు అలాగున్నాయా పరీక్షించేసుకో. దానియేలు చిన్నవాడు, ఆ రాజు సింహాసనం మీద ఉన్నాడు. దానియేలు ఆ చిన్నవాడై రాజు సింహాసనం మీద రాజు కూర్చుని ఉండని చూస్తున్నాడు. ఆ రాజును చూసి భయపడలా. ఈ రాజును ఎలాగ జయిస్తాను అనుకోలే, ఇది నాకెలాగ సాధ్యం అనుకోలే. నాకైతే అసాధ్యమే గాని నేను ఆరాధిస్తున్న దేవునికి అది సాధ్యం అనుకున్నాడు. నమ్ముతున్నావు నువ్వు అలాగా? నమ్మువానికి సమస్తము సాధ్యం. నీ మూయబడిన గర్భం తెరవట దేవునికి సాధ్యం. నీ క్యాన్సర్ రోగాన్ని బాగు చేయడానికి సాధ్యం. ఎయిడ్స్ రోగంలో నుంచి ప్రభు నిన్ను బాగు చేసి సాక్షిగా నిలబెట్టడం ఆయనకు సాధ్యం. ఆయనకు అసాధ్యమని ఏది లేదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఈ రాత్రి వాక్యం వింటున్నా నీవు ఎక్కడ కూర్చున్నా సరే విశ్వసించు, అద్భుతం ఈ రాత్రి నీ పక్షంగా ప్రభు చేస్తాడు. ఈ రాత్రి నమ్ముతున్నావు నువ్వు అలాగే చేయడానికి ఆయన సమర్థునని? ప్రభు అపనమ్మిక లేకుండా నాకు సహాయం చేయమని అడిగేటువంటి ఆ హృదయపు లోతుల్లో ఆ పశ్చాత్తాపం నీకుందా? 3వ విషయాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతున్నా. దానియేలు గ్రంథంలో
2వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వల్ల కటాక్షం పొందు నిమిత్తమై ఆయన వేడుకొనడని వారిని హెచ్చరించెను. చాలు బాబు. దేవుని యొక్క వాక్యంలో దానియేలుకి స్నేహితులు ఉన్నారని తెలియపరచబడతా ఉంది. దానియేలుకి 3 స్నేహితులు ఉన్నారు. షడ్రక్, మేషక్, అబేద్నెగో. చాలా మంది స్నేహితులు అనగానే నోట్లోనే చెప్పుకున్నారు. అంటే వీళ్ళ పేర్లు బాగా వచ్చు, అంటే అనుభవం కలిగిన క్రైస్తవులాగానే కనపడుతున్నారు నాకు. మంచిదే, దేవునికి స్తోత్రం. దానియేలుకి ఆత్మ సంబంధమైన స్నేహితులు 3 ఉన్నారు. వారు 3 కూడా ప్రార్థన చేయమని హెచ్చరిస్తున్నాడు దానియేలు. సమస్య ఉందయ్యా, ఈ సమస్యలో మనం జయం పొందాలి, ప్రార్థన చేద్దాం అని చెప్తున్నాడు దానియేలు. ప్రార్థన చెయ్యండి అని తాను చేస్తున్నాడు దానియేలు, వాళ్ళతో కూడా చెప్పిస్తాడు. మనం ప్రార్థన చేయాలి, మనతో ఉన్న వాళ్ళని కూడా ప్రార్థన చేయించాలి. అదే గొప్పతనం. ఎలియాజరు రెబ్కాని వెతకడానికి వెళ్ళినప్పుడు ఆ బావి దగ్గర తాను మోకరించాడు. తనతో ఉన్న 10 ఒంటెలను కూడా మోకరింపజేశాడంట. అంటే మనతో ఉన్న పశువులు కూడా మోకరించడం దేవుని వాక్యానుసారమైంది. మీలో చాలా మంది కుక్కలు పెంచుకునే వాళ్ళు ఉన్నారు కదండి. మీ కుక్కలను ఒళ్ళో పడుకోబెట్టుకుంటారు, కానీ అవి ఎప్పుడైనా మోకరింపజేశారు? వాటికి స్నానాలు చేపిస్తున్నారు. మీరు తినేటువంటి భోజనం వాటికి కూడా పెడుతున్నారు, మంచిదే. నువ్వు మోకరిస్తున్నావా ఈ మోకరించడానికి? నీ పిల్లల పేర్లు పెట్టి ఒక్కొక్కరికి కూడా మంచిదే. నువ్వు మోకరిస్తేనే కదా తల్లి నీ కుక్కలు కూడా మోకరించడానికి. మోకరిస్తాయి. సర్కస్లో మనం కొన్నిటిని చూస్తాం. అవి ఆ యజమానుడు ఎలాగ చెప్తాడో అవి అలాగ చేస్తాయి. నువ్వు ప్రార్థన చేయి, నీ పిల్లలు ప్రార్థన చేస్తారు. నీ ఇంట్లో పశువులు ప్రార్థన చేస్తాయి. నీ కోళ్లు, కుక్కలు కూడా వాటికి కూడా మోకరించడం నేర్పించు. నీ దేశంలో అగ్ని వలె ఉద్యమం వ్యాపిస్తుంది. నా మాటలు కొంచెం మీలో కొద్దిమంది కష్టం వేసినట్టున్నాయి. అంటే కుక్కలను పెంచుకోవడం తప్ప అని మీరు ఎవరైనా అడుగుతారేమో. అటువంటి వాటికి నేను ఒకటే మాట చెప్తాను, అది తప్పని నేను చెప్పను, కానీ అది అవసరం లేదని చెప్తాను. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. మనకు ఆయన కాపరండి. 100కి 70 మంది భారతదేశంలో 500 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు వస్తే అప్పు చేయవలసిన స్థితిలో ఉన్నారండి. ఒక పూట కూర అనుకుంటే మరో పూట పచ్చడికి కూడా గతి లేనటువంటి ప్రజలు ఉన్నారు. నీ ప్రజలు అలాగ అల్లాడిపోతుంటే నువ్వు కుక్కలకు మాంసం పెట్టి పెంచుతున్నావు అంటే నేను ఏం చేయాలి అబ్బాయి? వాటికి పెట్టే ఖర్చు ఒక మనిషికి స్వార్థ చెప్పడానికి ఉపయోగిస్తే ఎంత బాగుండు. దేవుని యొక్క వాక్యం విత్తడానికి ఉపయోగిస్తే ఎంత బాగుండు. చార్లెస్ సిటీ స్టడ్ అనే భక్తుడు పాత బట్టలతో పెళ్లి చేసుకున్నాడు. కోటీశ్వరుడు, క్రికెట్ ప్లేయర్. ఆస్తి అంతటిని త్యాగం చేశాడు. సువార్త కొరకు తాను కరిగిపోయి తన ఆస్తిని కూడా కరగబెట్టాడు. వ్యర్థం పరచలేదండి. యేసు ప్రభు మన ప్రభు ఫైనాన్షియల్ మినిస్టర్. ఆయన వ్యర్థం చేయలే. మిగిలిన 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచిన తర్వాత మిగిలిన గంపలకి ఎత్తమన్నాడు, కానీ పడేసేయాలి మళ్ళా. అంటే వ్యర్థం చేయటం, వేస్ట్ చేయటం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి దాన్ని కూడా భద్రంగా ఉంచడం, జాగ్రత్త చేయటం దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి చిత్తం. నువ్వు వాక్యాన్ని చదువు, ధ్యానం చేయి. ధ్యానం చేయకపోతే నీకేం తెలియవు. కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని క్రమంగా చదవరు. ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు చదువుతారు. ఒక అమ్మాయి పెళ్లి సంబంధం వచ్చిందండి. పాపం ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి లేదా ప్రభు వాక్యం ద్వారా నాతో మాట్లాడమని బైబిల్ తీసింది. పాపం లాటరీ టికెట్ తీసినట్టు బైబిల్ తీస్తే ఏమొచ్చిందంటే పరమగీతం వచ్చింది. ఇతడే నా ప్రియుడు 10,000 సుందరుడు అని వచ్చింది. అయ్యగారు గ్యారంటీ కలరు, కాయ కంటే ఒరిజినల్ అండి. 40 సంవత్సరాలు నల్ల సముద్రం లేచిన కలర్ మారడు. దేవుని యొక్క వాక్యం ద్వారా ఇలాగ మాట్లాడాడని, దేవుడు మాట్లాడాడు కదని పెళ్లి చేసుకుని పాపం పెళ్లినైన 3 రోజుల నుంచి తనట మొదలు పెట్టాడు మనవాడు. లాటరీ టికెట్లు తీసినట్టు తీయద్దు. వాక్యాన్ని ఒక క్రమమైన పద్ధతిలో చదండి, ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు. మన ఆంధ్రప్రదేశ్లో మీకు ఈ వాక్యం చెప్తూ ఉంటే నాకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ బాగా ఫేమస్ అయింది, మీకు తెలుసు. ఇతర రాష్ట్రాలు కూడా ఈ ప్రోగ్రామ్ అమలు చేస్తే బాగుండు అన్నట్లుగా ఆలోచనలో పడ్డారు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా. అసలు ఈ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ ఎవరు ప్రవేశపెట్టారు అని మనం ఆలోచన చేస్తే దీని నిర్మాణం కూడా అసలు యేసుప్రభువే. యేసుప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలు
అనేక మంది, వేల మంది ప్రజలకు పంచిపెట్టిన తర్వాత మిగిలిన ఏం చేయమన్నాడంటే గంపలకు ఎత్తమన్నాడు, క్లీన్ చేయమన్నాడు. అసలు ఈ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ ను ప్రవేశపెట్టింది యేసు ప్రభు. దాన్ని చదివి మన అధికారులు కూడా ప్రవేశపెడితే మన వాళ్ళు ఏమంటారంటే మన అధికారులకు ఎంత తెలివితేటలు ఉన్నాయి, ఎంత జ్ఞానం ఉంది. అసలు దీని నిర్మాణకుడు యేసు ప్రభు అనేటువంటి విషయం బైబిల్ మనం ధ్యానం చేస్తే మనకు తెలుస్తుంది. నువ్వు బైబిలే చదవు, అగ్నిపురాజు కూటం వచ్చినప్పుడు బైబిల్ ఉండదు, నీ చేతిలో దేవుని యొక్క వాక్యం ఉండదు, కానీ షూటు బూటేసుకొని చక్కగా మాత్రం కూటానికి వచ్చావు. అవి లేకుండా రావు, కానీ బైబిల్ లేకుండా మాత్రం ప్రార్థనకు వస్తావు. దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకోవడం నేర్చుకో. వాక్యం ఏం చెబుతుందో గ్రహించు. ఆ వాక్యం దగ్గర నువ్వు సాగిలపడు. బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడద్దు క్రైస్తుడా. నిన్ను రక్షించడానికి ఆయన సిగ్గుపడలేదండి. నీ దేవుడుగా ఆయన చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడలా. నువ్వు బైబిల్ పట్టుకోవడానికి ఎందుకు సిగ్గుపడాలి? క్రైస్తవుడుగా ఈ దేశం సందుల్లో, బ్రద్దలైన సందులో నువ్వు ప్రభు కొరకు నిలబడు. దేవుని కొరకు నిలబడితే దేవుడిని ఆశీర్వదిస్తాడంతే. ఆయన మరిచిపోడు, కన్యాస్తుడు కాదని అంతకు ముందు వచ్చిన మీకు జ్ఞాపకం చేశాను పిల్లరా. దానియేలుకి స్నేహితులు ఉన్నారంట, 3 ప్రార్థన చేయమని హెచ్చరిస్తున్నాడంట. దానియేలు స్నేహితులకి ఎటువంటి వారో, వాళ్ళకు వచ్చిన శ్రమ ఏంటో ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథంలోనే 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. 18వ వచనం చదువుకుందాం ఒకసారి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం. రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకును. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నందినందున షడ్రకు, మేషకు, అబేద్నెగో అయిన వారి విషయంలో ఆయన ముఖము కారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. చాలు బాబు, ఎప్పటికంటే 7 అంతలు అధికమైందంట. రాజుకి ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము కనబడే నీకు భయపడేటువంటి వారం కాదు, గాని మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తకు భయపడేటువంటి వారు. నీకు భయపడి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మేము జీవించలేమని చెప్తున్నారు దానియేలు యొక్క స్నేహితులు. పవర్ఫుల్ లీడర్స్ అండి ఆ దేశంలో. బబులోను సామ్రాజ్యం అంతట్లో విశ్వాసులు ఎంతమందిని చూస్తే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో 4 అయితే మాత్రమే దేశాన్ని మండించారండి. ఎంతమంది ఉన్నారు పాస్టర్ గారు మీ సంఘంలో అంటే 400 మంది. దేనికి పనికి వస్తారు వాళ్ళు? చర్చిలో చాపలైటానికి కూడా పనికితారు వాళ్ళు. అటువంటి వాళ్ళన మనం కన్నది, అటువంటి వ్యక్తులన మనం తయారు చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సభలో 2వ రోజు ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దానియేలు స్నేహితులకి అగ్నిగుండంలో పడేశారు. ఎప్పటికంటే 7 అంతల వేడి చేశారంటే అగ్నిగుండంలో పడేశారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని అగ్నిగుండంలో పడేసిన వాళ్ళు కాలిపోయారు, కానీ వీడు మాత్రం ఏం కాల. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నా. 7 రెట్లు వేడిమి వీళ్ళని ఏం చేయలేదంటే అంతకంటే ఎక్కువ వేడి వీళ్ళలో ఉందనేగా. నేను అనుకుంటున్న వీళ్ళలో 14 రెట్లు ఉంటుందండి వేడి. అందుకే 7 రెట్లు వేడి వాళ్ళని ఏం చేయలేకపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి ఒకసారి. దానియేలు స్నేహితులు అగ్నిగుండాలను ఆర్పేవాళ్ళు. నీ ఆత్మ సంబంధమైన స్నేహితులు ఎలాగ ఉండాలంటే అగ్నిగుండాలను ఆర్పేవాళ్ళు అయి ఉండాలి. అందుకే దానియేలు ఎప్పుడు పడిపోలా, ఎప్పుడు నిలువెచ్చని స్థితికి దిగజారలా. ఎందుకని? మండేవాళ్ళండి తన స్నేహితులు. 6 నెలలు సహవాసం చేస్తే వాడిడైపోతాడంట. పందితోనే సహవాసం చేస్తుందండి, కుక్కతోనే సహవాసం చేస్తుంది. నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉంటే నిలువెచ్చని స్థితిలో ఉన్నటువంటి వారితో సహవాసం చేస్తావు. నువ్వు మండేటువంటి వ్యక్తి అయితే మంట కలిగినటువంటి వారితో సహవాసం చేస్తావు. ఈ రాత్రి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆరిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారితో సహవాసం చేయొద్దు. ఆత్మల భారం కలిగి మండుతున్నటువంటి సహవాసంతో నువ్వు సహవాసం చేయి. అప్పుడు నువ్వు మండుతావు, అనేకులను మండిస్తావు. అంతే. అగ్నిగుండాలను ఆర్పేటువంటి వారితో ఫెలోషిప్ చేశారంట దానియేలు. నీ స్నేహితులు అటువంటి వాళ్ళేనా? ఒకసారి పరీక్ష చేసుకో. దేవుని యొక్క వాక్యంలో దావీదు కుమారుడైన అమ్మోను ఉన్నాడు. అతనికి ఒక మిత్రుడు ఉన్నాడంట. అతని పేరు యెహోనాదాబు. అతని గురించి రాయబడి ఉంటుంది, బహు కపటం కలిగినోడంట. దానియేలు మిత్రులు అగ్నిగుండాలను ఆర్పేవాళ్ళు. అమ్మోనుకున్న మిత్రుడు కపటం కలిగినోడు. అమ్మోను పాపంలో పడిపోవడానికి పాపాన్ని ప్రోత్సహించాడు యెహోనాదాబు. తన చెల్లెలైన తామారుతో పాపం చేసి చివరికి అబ్షాలోము కుట్రలో సమాధిగా శవంగా మిగిలిపోయాడు. నీ మిత్రులు నేను సినిమాకి తీసుకెళ్లేవాళ్ళ? నీ మిత్రులు పనికిరాని పిచ్చాపాటి ముచ్చట్లు చెప్పేవాళ్ళ? లేదయ్యా. మన దేశం ఇటువంటి స్థితిలో ఉంది. మనం ప్రార్థన చేద్దాం, దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం,
దేవుని కొరకు బ్రతుకుదాం ఈ దినాల్లో అని నేను ప్రోత్సహించేవారా? తమ్ముడు, ఈ చివరి దినాలు పౌలు అంటాడు, అంత్య దినాలు అపాయకరమైన కాలంలో జాగ్రత్త. ఏర్పరచబడిన వారిని సైతం అపవాది దోచుకుని వెళ్ళిపోతుంది. ఈ చివరి దినాల్లో దేవుని చిత్తానికి సంపూర్ణంగా నెరవేర్చబడకుండా అపవాది ఏర్పరచబడిన వారిని వాడుకోవాలని చూస్తుంది. వాని వల్ల నువ్వు పడకుండా ఉండాలి అంటే ఒక మార్గం ఉంది. నీవు మంచి ఆత్మ సంబంధమైన స్నేహితులు ఎన్నుకో, అప్పుడు నువ్వు ఎప్పటికీ పడిపో. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన స్నేహితుల్ని కావాలని ప్రభు దగ్గర అడుగు, ప్రభు నీకు ఇస్తాడు. తప్పనిసరిగా నీకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే ఆ 4 వ్యక్తులు ఆ దేశాన్ని మండించారు. ఇంకో మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నా. దానియేలు బబులోను దేశంలో ఎన్ని ప్రసంగాలు చేశాడండి? అక్కడ రాయబడలేదు, కానీ దానియేలు ప్రసంగికుడు కాదు, సాక్షి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినాల్లో ప్రసంగాలు కాదండి ప్రజలకు కావాల్సింది, సాక్ష్యం కావాలి. ఆయన ప్రసంగం బాగానే ఉందండి, ఆయన బతుకెట్ట ఉందని అడుగుతున్నారు. సాక్ష్యం లేని ప్రసంగం, సాక్ష్యం లేని పాట, సాక్ష్యం లేని విశ్వాస జీవితం ఎందుకండి? ప్రియులారా, ఈ సభల 2 రోజు నేను ముగించబోతున్నాను. కొద్ది నిమిషాల్లో దేవుని యొక్క వాక్యం నేను ముగిస్తాను. ప్రభు కొరకు నువ్వు సాక్షిగా బ్రతకడానికి ఇష్టపడుతున్నావా? సాక్షిగా బ్రతికితే దేశాన్ని కదిలిస్తావు. ప్రియులారా, దానియేలు బోధించడానికి ఇష్టపడలేదు, కానీ సాక్షిగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు ఉద్యోగం పొందాడు, ఉజ్జీవింపబడ్డాడు, ఉద్యోగం కలిగి బ్రతికాడు. ఆ ఉద్యోగం రాజులోకి వెళ్ళిపోయింది, రాజులో నుంచి రాజ్యంలోకి వెళ్ళిపోయింది. రాయబడి ఉంటుంది, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడంట దానియేలు. దానియేలు ఎవరైనా ప్రేమించాడండి ఒకసారైనా? నాకు ఇష్టమైన మాట ఒకటి ఉంది, దానియేలుకి గర్ల్ ఫ్రెండ్స్ లేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానియేలుకి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. మన ఆత్మ సంబంధమైన జీవితాల్లో పురుషులకు పురుష స్నేహితులు ఉండాలి, స్త్రీలకు స్త్రీల స్నేహితులు ఉండాలి. అది వాక్యానుసారమైన దేవుని చిత్తం. తమ్ముళ్ళు మీకే చెప్తున్నా, లవ్ మ్యారేజెస్ మాత్రం చేసుకోవద్దు. 100కు 100% ఆశీర్వాదం అక్కడ పొరపాటును కూడా ఉండదు. యేసు ప్రభు చుట్టూ 12 మంది పురుషులే ఉన్నారు, కానీ ఒక స్త్రీ కూడా వంట వండి పెట్టడానికి లేదు. మర్చిపోవద్దు నాయన. అన్న సండే స్కూల్ టీచర్ గారు, మా అక్కేనన్నా మా చెల్లేనన్నా ఇవన్నీ తీసి పక్కన పెట్టి, చెల్లి అక్క ఇవన్నీ కుదరవు. మొదట చెల్లిగానే ప్రారంభం అవుతుంది, అక్కగానే అనుకుంటావు. చిన్నకి మొదట పెన్ను అడుగుతావు, తర్వాత పుస్తకం తీసుకుంటావు, 3వ రోజు లవ్ లెటర్లు వెళ్ళిపోతాయి. చివరికి మాకు దర్శనంలో చూపెట్టాడు బ్రదరు అని చెప్తారు. 3 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నావు, చూపెట్టకి ఏం చేస్తాడా మా ఆయనకు? ఇది కాదు, వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా నువ్వు అడుగువేయి. యవనస్తులారా, మీ వివాహ సమయం వచ్చినప్పుడు దేవుని చిత్తం ఏదో కనిపెట్టి ప్రార్థన చేసి తెలుసుకుని వెళ్ళండి. కానీ మీ ఇష్టమైందని దేవుని చిత్తం మీద రుద్దొద్దాన్ని. అది దేవునికి ఇష్టం లేదు, అక్కడ ఆశీర్వాదం ఉండదు. దానియేలుకి పురుష స్నేహితులు ఉన్నారు, కానీ స్త్రీ స్నేహితులు లేరు. ఈ రాత్రి లవ్ అఫైర్స్ లో ఒకవేళ నువ్వు ఉంటే తమ్ముడు, ఈ రాత్రి దాన్ని వదిలిపెట్టు. అది వాక్యానుసారమైనది మాత్రం కాదు. ఇక్కడ ఇంకొక సందేహం రావచ్చు, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఈ కోటంలో ఉన్నారు. నాకు తెలుసు వాళ్ళ సంగతి. వాళ్ళ మొఖాలు మాడిపోయినాయి కొన్ని అప్పటికే. దయచేసి వాళ్ళు నా మీద ఏం కోప్పడద్దు. ఎందుకంటే అయ్యా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా, మమ్మల్ని వదిలిపెట్టమంటారా అని అడగొద్దు. వదిలిపెట్టొద్దు, కానీ మీ ఇద్దరు కలిసి దేవుని దగ్గర పశ్చాత్తాపడి కలిసి జీవించండి. అట్లా చేసి నన్ను తిట్టొచ్చొద్దండి ప్రజల చేత. పెళ్లి చేసుకున్న వాళ్ళకి చెప్పాను, కానీ ఈ మాట పెళ్లి చేసుకున్న వాళ్ళకి కాదు. ఒక ఆయన ఇలాగ వాక్యం చెప్తుంటే ఆయన అన్నాడు, బ్రదర్ నా భార్య నాకంటే 11 నెలలు పెద్దండి, 11 నెలలు 12 నెలలు పెద్దదండి, మొత్తానికి పెద్దదేనండి. అప్పుడప్పుడు చీపురు కట్ట తీసుకుని కొడుతుందండి, నేను మీతో పాటు సేవకొస్తానండి అన్నాడు. ఎందుకని తన్నులు తట్టుకోలేక. వింటున్నారా? ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్య పెద్దది, ఆయన పెద్దోడు కాదు. దేవుని యొక్క వాక్యంలో ఆదాం పెద్దోడు కానీ ఆమె పెద్దది కాదు. వయసును బట్టైనా దేవుని చిత్తమో కాదో మనం గ్రహించవచ్చు. తప్పిపోయాడు, పతనావస్థలో పడిపోయాడు. ఇప్పుడు వదిలిపెడతాను, నెమ్మది లేదు అంటున్నాడు కుటుంబంలో. పిల్లరా, అది వాక్యానుసారమైంది కాదు. కలిపడ్డారు, మీరు విడిపోవద్దు. మరలా అలా జీవితాలను స్పాయిల్ చేసుకోవద్దని ప్రభు పేట ప్రాధాయపడుతున్నా.
దేవుని యొక్క వాక్యాన్ని కనుగొనండి, వాక్యానుసారంగా జీవించండి, సాక్షులుగా బ్రతకండి. గర్ల్ ఫ్రెండ్స్ ని తో పరిచయం పెట్టుకోవద్దు, కానీ సాధ్యమైనంత దూరంగా ఉండండి. అంతే. ఎంత దూరంగా ఉండగలరో మీరు అంత దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వందనాలతో సరిపెట్టుకోండి వాళ్ళతో, అంతే. ఒకవేళ అది కూడా అవసరం లేకపోతే మంచిదని నేను నమ్ముతున్నా. పిల్లరా, యవనస్తులారా, దేవుని యొక్క వాక్యంలో మనం ఎటు రీతిగా నడిపిస్తుందో అటు రీతిగా బ్రతుకుదాం. దానియేలు వలె సాక్షులంగా బ్రతుకుదాం. మొత్తానికి రాజు సాష్టాంగపడి సాగిలపడి నమస్కరించాడంట. దానియేలు సాక్షి అయితే అతనికి వచ్చిన ఉద్యోగం ఏంటంటే ఆ దేశంలో 3వ అధికారి. దేవుని కలిగి ఉన్నోడికి, సాక్షిగా బ్రతికినోడికి ఎంత మంచి ఉద్యోగం వచ్చిందండి. యవనస్తుడా, నీకెందుకు ఉద్యోగం లేదా ఆలోచన చేసేప్పుడైనా? ఎస్ రిజర్వేషన్ ఉందని ఢిల్లీ చుట్టూ 3 సార్లు RRB ఎగ్జామ్ రాయటానికి తిరిగావు, ఉచిత పాస్ అని. ఎందుకు రాలా? పొరపాటును కూడా రాదు నీకు, ఎందుకంటే ప్రభు లేడు కాబట్టి. వాక్యం కొరకు నువ్వు బ్రతకలేకపోయావు కాబట్టి, సాక్ష్యం లేదు కాబట్టి. బళ్ళో ఒక పేరు, ఇంట్లో ఒక పేరు ఉంది కాబట్టి. ఏ విధమైన సాక్ష్యం ఉందండి నీకు? ఏం చెప్తావు ఈ దేశంలో? ఏ విధమైన సాక్ష్యాన్ని ఈ దేశంలో చూపెడతావు నువ్వు? లివింగ్ టెస్ట్ మనీ, సజీవమైన సాక్ష్యం కలిగిన వాడు దానియేలు. బ్రతుకు ప్రభు కొరకు ఈ దేశాన్ని నీ చేతుల్లో పెట్టగలిగిన సమర్థుడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన విషయాలు మీరు రాజీ పడద్దు. శ్రేష్ఠులుగా బ్రతకండి. ఈ దేశంలో మండుచున్న గౌన్లుగా, మండుచున్న పదులుగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నేను ముగించబోతున్నాను. దానియేలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. దానియేలు దర్శనం కలిగి బ్రతికాడు. దానియేలు ఆత్మ సంబంధమైన స్నేహితులను కలిగి ఉన్నాడు. దానియేలు సాక్షి. దానియేలు ఆత్మ సంబంధమైన స్నేహితులతో మండుతూ ముందుకు కొనసాగాడు. నన్ను కూడా అలాగున్నావా? పరిశీలించుకో, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నన్ను ఒక దానియేలు వలె చేయమని అడుగు. కోట్లాది మంది నీ భారతీయులు నరకానికి వెళ్ళిపోతున్నారు, ప్రభువుని ఎరగని స్థితిలో ఉన్నారు. ఇంకా ఆయన పేరు కూడా విన్న ప్రజలు కోట్లాది మంది ఉన్నారండి. ఇంత వాక్యం విన్న నీవే ఉజ్జీవింపబడకపోతే, ప్రభువు కొరకు పనిచేయడానికి ముందుకు రాకపోతే, మరి అన్ని జనులు, అన్యుడు ఎలాగ ప్రభు దగ్గరికి వచ్చి పని చేయగలడు? ఒకవేళ నీవు నేను పని చేయకపోతే ఈ దేశం ఎట్టి స్థితిలో ముగిపోతుంది. అగ్నిగుండానికి ఆవితైపోద్ది. జాగ్రత్త. మన దేశం కొరకైన లెక్క దేవునికి రేపు మనం లెక్క అప్పు చెప్పాలి. ఒక డిఎల్ మోడీ 5 కోట్ల మందిని వెలుగులోని తెచ్చాడంటమ్మా. ఒక చార్లెస్ ఫిన్నీ 5 లక్షల మందిని స్వార్థ వెలుగులోని తెచ్చాడు. నువ్వు ఒక్క ఆత్మనైనా ప్రభు కొరకు సంపాదించావా? నీ తోటి వాళ్ళు పాపంలో కూరుకొని పోతే నువ్వు ఎలాగ సుఖంగా సౌఖ్యంగా ఉన్నావు? తమ్ముడు, యవనస్తురాలా, దానియేలు వలె నీ కాలేజీలో బ్రతికితే ఎంతమంది నువ్వు సంపాదించగలుగుతావు? ఎంత గొప్ప దీవెన. ఏదో ఒక రోజు మనం చనిపోతామండి. చనిపోయిన తర్వాత ఈ ప్రజలు మన గురించి ఏం చెప్తారు? దానియేలు చనిపోయాడు, కానీ దానియేలు సాక్ష్యం చనిపోలేదండి. ఇప్పటికి కూడా సజీవుడుగా మన మధ్య ఉన్నాడు. ఏమి చెడిపోతావు? నీ గ్రామానికి, నీ పట్టణానికి, నీ రాష్ట్రానికి, నీ దేశానికి. విలియం కేరీ చనిపోయాడు, కానీ బైబిల్ను తెలుగులో తర్జుమా చేసి చనిపోయాడండి. అందుకే కోట్లాది మంది తెలుగు వాళ్ళకి అది ప్రయోజనకరమైంది. నీవెందుకు ఇలాగ త్యాగం చేయకూడదు నీ జీవితాన్ని? ఎందుకు నువ్వు సాక్షి కాకూడదు? నీ దేశ ప్రజల కొరకైన మంట ఎందుకు నువ్వు కలిగి ఉండకూడదు? ఒక్కసారి లేచి నిలబడండి పిల్లరా. లేచి నిలబడిన వారు కళ్ళు మూసుకొని తల్ల వంచండి. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన, నీ కొరకు బ్రతకలేని ఒక దౌర్భాగ్యుడిని నాయన, నీ కొరకు జీవించలేని ఒక పనికిరానుడిని ప్రభువా, మీ చేతుల్లో వాడబడలేని ఒక దుష్టుని బాబు. మీ ఉద్దేశాన్ని నా దేశంలో నీరు గార్చాను నాయన. అవును ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల పేళలో ప్రభు తన అమూల్యమైనటువంటి స్వరం వినిపిస్తా ఉన్నాడు. పరీక్షించుకుందాం ఒకసారి. జీవితాలు, మన అనుభవాల్ని మనం పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం ఒకసారి. ఏ రీతిగా మనం సాగిపోతున్నామో దేవుని ఎదుట మన జీవితాలు, మన సాక్షి ఎక్కడ కూర్చున్నా ప్రార్థన చేయి. రాత్రి మనం ఆలోచించుకుంటూ ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి దేవుడు తన అద్భుతమైన శక్తితో మనం బలపరచడానికి ఆయన ఆశపడుతున్నాడు. ఒకే ఒక దర్శనం, ఒకే ఒక నిర్ణయం దానియేలు జీవితాన్ని ప్రభావితం చేసింది. అతనికి ఎదుట రాజులు సైతం సాష్టాంగ పడటానికి
దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈ రాత్రి దేవుడు కూడా అటువంటి జీవితాలు మనకి ఇవ్వటానికి ఆయన ఆశపడి మనకు తెలుస్తున్నాడు. ఎంతకాలం నీరు గారిపోయిన జీవితం, ఎంతకాలం ఎండిపోయిన జీవితం, ఎంతకాలం అతుకులమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తావు. ఇదిగో ప్రభు కొరకు సవాల్కరమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ప్రభు మనం పిలుస్తున్నా. ఆయన ఆత్మ ద్వారా మనతో ఈ రాత్రి కళ్ళు మూసుకుని హృదయం జీవితం నాకు వద్దున్నాయి, జీవితం నశించిపోతున్నాయా అని, నీకు ఉపయోగపడలేని జీవితం నాకు వద్దునాయన. అట్టి జీవితం బ్రతుకుడు కంటే చచ్చుటే లేదు నాయన. ఒక దానియేలు వలె నన్ను చేయను. నా దేశాన్ని నరకంలో నేను చూడకూడదు ప్రభువా. 102 కోట్ల మంది భారతీయులు ఉన్నారు ప్రభు. ఒక్క దానియేలు ఆ దేశ చరిత్రను మార్చగలిగితే నన్ను ఎప్పుడు అలాగ వాడుకుంటుంది. నేను ఎప్పుడు దానియేలు వలె అవుతున్నాయి. దయచేసి ప్రతి ఒక్కరూ వేదనతో ప్రార్థించండి. కలువరి శిలువలో వేలాడుతున్నటువంటి ప్రభువు మనం పిలుస్తున్నాడు. నీ కొరకే కరుకు మేకులతో కొట్టబడిన ప్రభు ఈ రాత్రికాల పేడలో తన గాయములు నీ వైపు చూపిస్తూ నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో నాయన. నా జీవితం ఇలా అంతరించిపోని వద్దు నాయన. నీ కొరకు సాక్షిగా నిలబెట్టు ప్రభు. తండ్రి, అదే చాలయ్యా. ఈ శేష జీవితం నీ కొరకు మండిస్తూ మా దేశానికి ఆశీర్వాదకరమైన పాత్రగా ఉండటానికి నన్ను సిద్ధపరచు ప్రభు అని వేదంతో ప్రార్థన చేద్దాం. నా బిడ్డలు మారలేదయ్యా, నా భర్త మారలేదు, నా బంధువులు మారలేదు నాయన. కారణం నా జీవితంలో మిమ్మల్ని చూపెట్టలేకపోయానయ్యా. ఆ ఒక్కడి పాపాన్ని బట్టి నా ప్రజలు నశించిపోతున్నాయ్యా. నీ పాదపేట దగ్గర వాలిపోతున్నానయ్యా. నీ కొరకు శ్రేష్టమైన జీవితం జీవించలేకపోయాను. నా నిర్ణయం బలహీనమైందయ్యా. అందుకే నా ఆత్మీయ జీవితం బలహీనంగా ఉంది. నాలో లోకాన్ని జయించగలను అనే విశ్వాసం నీ నామంలో లేదు నాయన. అల్పుడుగా ఉన్నాను బాబు, పనికిరాని వాడుగా ఉన్నానయ్యా. అందుకే నిష్ప్రయోజకుడు అయిపోయానని ఏడుస్తావా? ప్రభు పాదాలు పట్టుకుంటావా? ఈ రాత్రి అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వెక్కడున్నా, ఏ స్థలములో ఉన్నా, దేవుని శక్తిని తాగునట్టుగా రాత్రి ప్రార్థన చేయబోతున్నాం. తమ్ముడు, దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడితే, మండుచున్న గౌరీని అవ్వడానికి ఇష్టపడితే, ఈ రాత్రి నీ కులాస్థానం పైకెత్తి చూయించి నీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభువా, నేను దానియేలులో బ్రతుకుతాను. స్త్రీల సంగత్యాన్ని విడిచిపెడతానయ్యా. ఈ పాప ముసుగులో నుంచి వెలుపలకు వస్తాను. ఇదిగో నీ కొరకు బ్రతుకుతానయ్యా. నేను తీర్మానించుకుంటే, ఆత్మ సంబంధమైనటువంటి ఓటల కొరకు నువ్వు ఆశపడితే, ఇదిగో ఈ రాత్రి నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. మనం పరిశీలన చేసుకుందాం. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. పిల్లగా ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి తండ్రి, పరిశుద్ధుడా, మా ప్రభువా, నీకు వందనాలయ్యా. ఈ రాత్రి ప్రభువా, మీ దాసు నిలబెట్టి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే నీకు వందనాలు. నిజంగా దానియేలు సాక్షిగా బ్రతికాడు ఆయన. అందుకే అతని జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో పెట్టారు. మా జీవితాలను కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి సభలో ఎందరైతే తమ నిజ స్థితిని ఎరిగి ఏడ్చి పశ్చాత్తాపడి నీ పాదాల వద్దకు వస్తున్నారు, ఎందరైతే గుండె చెదిరి వారి వల్లే, గుండె పగిలి వారి వల్లే రోధిస్తున్నారు నాయన, వారి మీద జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మా దేశంలో ప్రభువా, ఇంకెందరో స్వార్థమైన ప్రజలు ఉన్నారు నాయన. సెకనుకు 8 మంది చచ్చిపోతున్నారు. నిమిషానికి వచ్చి 15 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. మా దేశానికి మమ్మల్ని ఆశీర్వాదకరమైన పాత్రగా చేయండి నాయన. చెదిరిపోయిన వారికి మీరు మండే వారికి మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. ఆత్మశక్తితో మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. అచంచలమైనటువంటి దేవా విశ్వాసంతో మమ్మల్ని ప్రార్థిస్తున్నాం. ఆ లోతైన అనుభవాలమే తీసుకెళ్ళమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ శక్తి చేత బిడ్డలు మీరు తాకమని ప్రార్థిస్తున్నాం. ఎవరు మీరు విడిచిపెట్టొద్దు నాయన. ఈ దినాల్లో మేము దానియేలు అయితే ప్రభు, అవును, మా దేశపు అధికారులు మారుతారు నాయన. ప్రపంచ దేశాలు మారుతాయి ప్రభు. అటువంటి ఉద్యమ తారలుగా
మమ్మల్ని నిలబెట్టమని Thank you, ప్రార్థిస్తున్నాం. Lord. అదే మా ఆశ నాయన, Amen. అదే మా గురి ప్రభుని. Amen. అందుకొరకే మీరు మమ్మల్ని పిలిచారు నాయన. అవును బాబు. అదే మీ ఉద్దేశం ప్రభు. అవును నాయనా. మీ ఉద్దేశం నుంచి మమ్మల్ని ఏది దూరపరచనివద్దు నాయన. ప్రభు. పరచబడిన వారు సైతం అపాధి మోసగిస్తున్నారు. మా మనోనేత్రాలేశ్వరంలో తొరుగుబడిది కాక నీకు వందనాలు. దేవా, నీ కొరకు తీర్మానం తీసుకున్న బిడ్డలు నీ చేతులు సమర్పిస్తున్నాం నాయన. వారి హస్తాలు మీరు పట్టుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎవరు విడిపించలేని జీవితాలు మీరు విడిపిస్తారు. ఈ లోకంలో ఒక పాపికి ఆశ్రయం ఎక్కడ లేదు నాయన. ఒక పడిపోయిన వ్యక్తికి ఎవరు లేవనెత్తలేరు కానీ యేసు మీ హస్తం ఇచ్చి మీరు లేవనెత్తండి. యేసు ఈ కడవరి దినాల్లో నీ ఆత్మ చేత తాకి మీరు లేవనెత్తండి. దేవా, సాక్షులుగా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. తీర్మానం తీసుకున్న బిడ్డలు మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాం. వారి హస్తాలు ఇప్పుడే మీరు పట్టుకుందరు కాక నీకు వందనాలు. దేవా, క్రీస్తు కొరకు సజీవమైన సాక్షులుగా మీరు లేవనెత్తండి. దానియేలు స్నేహితులు 14 రెట్టులుగా మండారు దేవానికి కొందరు. అందుకని 7 రెట్టుల అగ్ని వారిని ఆపలేకపోయింది నాయన, వారిని కాల్చలేకపోయింది నాయన. ఈ లోకము దేవా, నీ సువార్తకు వ్యతిరేకలేస్తున్న శక్తులు ఏది మా దర్శనాన్ని ఆపలేవు దేవా, ఏవి కాల్చలేవు రాజానికి కొందరు. మాలో ఉన్నవాడు లోకములో ఉన్న వానికంటే గొప్పవాడు రాజానికి కొందరు. కడ వరకు మా సాక్ష్యం కాపాడుకునే వారికి మీరు చేయమని ప్రార్థిస్తున్నాం. తీర్మానం తీసుకున్న బిడ్డని చేతులు సమర్పిస్తున్నాను రాజా. వారు కన్నీళ్లతో నీ వద్ద గోజాడుతున్నారు ప్రభు. గర్భమున పుట్టిన బిడ్డను తల్లైనా మర్చినేమో కానీ నేను నిన్ను మరులని వాగ్దానం చేస్తున్నా మా ప్రభు. మా బిడ్డలు మీరు మర్చిపోరయ్యా, విడిచిపెట్టరయ్యా. మీరు అన్యాయస్తుడు కాదు దేవా, నీకు కొందరు. దాని నిలబెట్టిన దేవా, మా ప్రియ బిడ్డలు కూడా మీరు నిలబెట్టండి. నన్ను మమ్మల్ని ఆ రీతిగా సాక్షి స్తంభాలుగా మీరు లేవనెత్తుతారు నమ్ముతున్నాం నాయన. ఇంతవరకు మీ దాసుని ఆత్మలో బలపరిచి దేవా, నీ ప్రజలకు అవసరమైనటువంటి నీ ఆత్మీయ మన్నాన్ని మీరు పంచినందుకే నీకు పొందనాలి. ఈ కడవరి దినాల్లో ప్రభు ఉజ్జీవకరమైనటువంటి మాటలు ఇంకా మీ దాసు నోటి ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఈ రాత్రి తీర్మానం తీసుకున్న బిడ్డలు ప్రత్యేక నీకు సమర్పిస్తున్నాం నాయన. ఇంకెందరో తీర్మానం లేకుండానే వెళ్లిపోతున్నారు నాయన. వారిని కూడా మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. రేపటి మేము చూస్తామో మాకు తెలియదు ప్రభు. ఒకవేళ ఇదే నీ ప్రజలకు ఆఖరి దినమైతే ప్రభు నేనేమి చేయలేం ప్రభు. నీ పొందున్నాం ప్రకటించిన మా వంతు, కార్యం చేయటం నీ వంతు, నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రజల వంతు నాయన. ఎవరు నిర్ణయాలు లేకుండా వెళ్ళిపోని వద్దు నాయన. ఎవరు కళ్ళు తెరవకుండా వెళ్ళిపోని వద్దు నాయన. ఎవరిని గ్రహింపు లేకుండా వెళ్ళిపోని వద్దు నాయన. ఆత్మశక్తితో మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. దానిని బట్టి సాక్షి స్తంభాలుగా మా దేశాలను మీరు నిలబెట్టమని, ఈ ప్రపంచ దేశాలకు స్వార్థ అందించేటువంటి నిజమైనటువంటి భారం కలిగినటువంటి దానియేలు వలె, దానియేలు యొక్క సమూహం వలె మమ్మల్ని చేసి నడిపించమని మహిమా ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ ఎత్తబడిన వాక్యం మా జీవితాల్లో నూరంతుల ఫలాన్ని చూడడానికి ఉపనిపించమని యేసయ్య పరిశుద్ధ దివ్యనామమున అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగం పర్యంతం, ప్రభు రాకడ పర్యంతం ఈ రాత్రి దానియేలు వలె బ్రతకడానికి తీర్మానించుకున్న ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మను ప్రత్యేకంగా తోడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఈ రాత్రి మీరు ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక.